నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలంలో భూములు కోల్పోతున్న బాధితులకు అండగా నిలిచి రాజగోపాల్ రెడ్డి రైతులను ఎలాంటి కష్టాలు కలగకుండా వారి భూమికి తగిన న్యాయం చేకూరేలా చేయమని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ గారిని రైతుల సమక్షంలో కోరడం జరిగింది. వారికి ఎంత న్యాయం చేకూరితే అంత న్యాయం చేయమని కలెక్టర్కి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విన్నవించుకున్నారు. భూములు కోల్పోయిన రైతులకు 1 కోటి నుండి 1,50,00,000 మధ్య తప్పకుండా ఆర్థిక సాయం చేయాలని కలెక్టర్కు చెప్పగా కలెక్టర్ తప్పకుండా 1 కోటి నుంచి 1,20,00,000 మధ్యలో ప్రయత్నం చేస్తానని రైతులకు తెలిపారు. అవసరమైతే దివాస్ యాజమాన్యం మురళితో మాట్లాడి RRR బాధితులకు ఇంకా తగు న్యాయం చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తిరుమల బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చెప్పిందే లేదు కేసీఆర్ గారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్లా ఉండదు. కాకపోతే నేను మీకు ఏం అడగాలి, మీరు ఎంత ఇచ్చినా తక్కువే అంటున్నా సార్. ఇంకేం చెప్పాలి? నేనైతే నిద్రపోదు హ్యాపీగా. వాళ్ళు అడిగిన ఫిగర్ ఇస్తేనే మంచిగా హ్యాపీగా నిద్రపోతాం. మీరు ఎంత చేస్తారు అనేది నాకు తెలిసి ₹1 కోటి తక్కువ ఎక్కడ రావద్దు. ₹1 కోటి పైన ఇవ్వండి సార్. 1.5 కోటి కనీసం 1.5 కోటి ఇవ్వండి నన్ను అడిగితే. అంటే ప్రయత్నం అయితే నా ప్రయత్నం అయితే 1 crore నుంచి 1.5 crore మధ్యన ఏదైనా మంచి మంచి ఫిగర్ చెప్పండి సార్. 2 కోట్లు మీరు చేయలేకపోవడం అని మీరు అందరూ నాతో ఇంతకుముందు, కానీ ఎంత చేస్తారో చెప్పండి. దీని తర్వాత కూడా నేను ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. త్రిపురకు సంబంధించిన భూమి నివాసితుల పరిహారం గురించి గౌరవ కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన మీటింగ్కి విచ్చేసిన కలెక్టర్ గారికి పెట్టినలో త్రిపురకు సంబంధించి తెలంగాణలో ఇలా మీటింగ్ పెట్టడం అనేది చాలా సందర్భాల్లో రైతులు భూమి నివాసితులు వచ్చి కలెక్టర్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా వినతి పత్రాలు ఇచ్చారు. కానీ మొట్టమొదటిసారి ఇది ఒక అఫీషియల్గా మనం మీటింగ్ కండక్ట్ చేసుకొని వాళ్ళు చెప్పేది బాధ విని మనం ఎంత చేయగలుగుతాం అనేది కలెక్టర్ గారిని మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు ఈ విషయంలో మీ రూల్ పొజిషన్ 2013 పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఎట్లా చేయగలుగుతారో, ఎంత చేయగలుగుతారో హ్యుమానిటీ గ్రౌండ్స్లో కూడా, ఎందుకంటే ఇది మున్సిపల్ లిమిట్స్లో ఉన్న ల్యాండ్స్ కాబట్టి, మున్సిపాలిటీ లిమిట్స్లో ఉన్న ల్యాండ్స్ కాబట్టి చేయగలుగుతారనే విషయం మీ ద్వారా వినాలని, వీలైనంత సాధ్యమైనంత ఎక్కువగా ఇవ్వాలని మేమందరం కూడా ప్రజల తరఫున, స్థానిక భూ నివాసుల తరఫున నేను కూడా రిక్వెస్ట్ చేస్తుంటే ఇంత దూరం రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ బాధ చూస్తుంటే ఏంటంటే, మామూలుగానైతే మనం ఎన్నో ఏళ్ళ నుంచి భూమి నమ్ముకొని దాంతో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పరచుకొని దాన్ని మన జీవనం సాగిస్తాం. ఆ భూములు పోతున్నది ఒక బాధ ఒకవైపు ఉంటే, తాతల నుంచి వచ్చిన భూమి, రెండోది మార్కెట్ వాల్యూని కాదని చెప్పి తక్కువ రేటుకు ఆ భూమి పోతుంది అని అన్నప్పుడు మాత్రం వాళ్ళ బాధ అన్నది. భూమి పోవడమే, భూమి కోల్పోవడమే, అది రోడ్డు కావచ్చు, ప్రాజెక్టు కావచ్చు, అదే పెద్ద బాధ. అదొక ఎమోషనల్ బాండింగ్ భూమితోటి మనకు ఉంటుంది. దాంట్లో నష్టం వస్తుందా, పంట పండిస్తే లాభం వస్తారు, కానీ నష్టం వచ్చినా లాభం వచ్చినా భూమిని నమ్ముకునే ఉంటారు వాళ్ళు. ముఖ్యంగా రైతులు, ముఖ్యంగా ఇంకా చిన్న సన్నకారు రైతులు, ఒక 50 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నాయో 10 ఎకరాలు పోయినా ఏం కాదు, కానీ ఉన్న మొత్తం భూమి మొత్తం పోతుందంటే మాత్రం వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందులో సరైన నష్టపరిహారం మార్కెట్ రేట్ రాకపోయేసరికి ఇంకా బాధ ఉంటుంది. ఎందుకంటే దాని మీద ఆధారపడి జీవిస్తున్న వాళ్ళందరి జీవితాలు సడన్గా అనుకోకుండా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనబడుతుంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అభివృద్ధికి మనం ఆటంకం కాదు, అభివృద్ధిని అడ్డుకోకూడదు. తెలంగాణ అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలంటే మనం కొందరు వ్యక్తులు ప్రాజెక్టుల పేరు మీద, రోడ్ల పేర మనం తప్పనిసరి పరిస్థితుల్లో మనం సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అంటే ఏమంటుందండి తెలుగులో, త్యాగం
చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అభివృద్ధి కోసం అని చెప్పి మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రోడ్ నెట్వర్క్ మంచిగా ఉండాలి, ప్రాజెక్టులు రావాలి అన్నప్పుడు కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని వందల సంవత్సరాల కోసం లక్షల కోట్ల మంది పనికొచ్చే ప్రాజెక్టులు చేపట్టినప్పుడు త్యాగం చేయక తప్పదు. కానీ అట్ ది సేమ్ టైం వాళ్ళకు అన్యాయం జరగకూడదు అనేది మన ఉద్దేశం. అట్ ది సేమ్ టైం త్యాగానికి సిద్ధమైన వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లో మనం న్యాయం చేయాలి అనేది ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వం ఉన్నది పేద ప్రజలకు అన్యాయం చేస్తుంది కాదు, పేద ప్రజల హక్కుల్ని కాపాడి వాళ్ళు ఎటువంటి అన్యాయం